ఏప్రిల్ 13 యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున జలియన్ వాలా బాగ్ మరణకాండ. సో జలియన్ వాలా బాగ్ మాసకర్ ఏప్రిల్ 13న నిర్వహించుతూ ఉన్నాం. దానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే 1919లో ఏప్రిల్ 13న పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్ అనేటువంటి ఒక ప్లేస్లో దాదాపు భారతీయులను 1000 మందిని చంపడం, 1500 మందిని గాయపరచడం జరిగింది. సో అలా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జనరల్ రెజినాల్డ్ డయర్ అనేటువంటి వ్యక్తి. ఎవరైతే మన భారతీయులు ఒక ప్రదేశంలో అందరూ కూడా సభ పెట్టుకున్నటువంటి సందర్భాన అందరిపైన కూడా కాల్పులు చేశారు. మరి సభ పెట్టడానికి కారణం ఏంటి అంటే అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వారు రౌలట్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. సో రౌలట్ అనేటువంటి చట్టం ఏంటి అంటే ఎవరైనా కూడా ఏ వ్యక్తులైనా కూడా కారణం చూపించకుండా, ఏ కారణము లేకుండా, ఎవరి పర్మిషన్లు కూడా లేకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టు అరెస్ట్ చేసేటువంటి చట్టమే రౌలత్ చట్టం అనమాట. దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క మనకి అమృత్సర్లు అనేటువంటి ప్లేస్లో ఉండి సభ పెట్టుకుంటే దానిపై ఆ సభలో ఉన్నటువంటి ప్రజలందరి పైన కూడా విచక్షణ రహితంగా ఈ జనరల్ డయర్ అనేటువంటి వ్యక్తి కాల్పులు చేశారు. సో దాని తర్వాత చాలామంది మరణించారు. దాదాపు 1000 మంది, 15,000 మంది వరకు గాయపడ్డారు. 1000 మంది మరణించారు. సో దానిపైన ఎంక్వైరీ చేయడానికి కమిషన్ వేశారు. కమిషన్ పేరు కూడా హంటర్ కమిషన్ వేయడం జరిగింది. సో హంటర్ కమిషన్ నివేదిక ఇచ్చింది కూడా ఫేవర్గా జనరల్ డయర్కి ఫేవర్గానే ఆ యొక్క కమిషన్ యొక్క నివేదిక ఉండడం జరిగింది ఆ కాలంలో. సో ఇది ఏప్రిల్ 13 యొక్క విశిష్టత.